మొరిగే కుక్క కరవుదంటారు. కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు, మొరిగే కుక్కల సైతం పిక్కలు పట్టుకుంటున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు, వాహనాలపై వెళ్లేవారిని కూడా సునకాలు వదలడం లేదు. వీటి దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బయటకు వచ్చినా ఇంటికి చేరుకోవాలంటే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. ఈ కుక్కల బెడద ఒక్కచోట కాదు, చాలా ప్రాంతాల్లో గ్రామ సింహాలతో ఇబ్బందులు పడుతున్నారు జనం. వీటి బెడద నివారించండి మహాప్రభో అని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదని జనం వాపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ పిచ్చి కుక్క రెచ్చిపోయింది. దాదాపు 48 మందిపై దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. స్థానికులు ఆ కుక్కను చంపేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని కోరుకుంటున్నారు పటాన్చెరు వాసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గీత అందిస్తారు. మొరిగే కుక్కలు కరవదంటారు, కానీ ఇప్పుడు మొరిగే కుక్కలు అలాగే మొరగన్ కుక్కలు కూడా స్వైరయాత్ర చేస్తూ ఇక్కడ స్థానికంగా ప్రజలను గజగజలాడిస్తోంది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు పటాన్చెరు ప్రాంతంలో దగ్గర 48 మందిని కుక్కఘాటుకు గురయ్యారు. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అమ్మ చెప్పండి, ఎలా జరిగింది ఏంటి? పొద్దున్న లేచి ముగ్గేస్తున్నా మేడం. ఆడ ముగ్గేస్తుంటే ఎక్కెళ్ళి వచ్చింది, గపక్కన అందుకుంది. అది అందుకొని మీదకి ఎక్కిన, మీకు ఎక్కగానే అమ్మానంగానే మళ్ళీ పాప దగ్గరికి పోయింది. అక్కడ పోయి ఆడ పాప ఇట్లా ఇలా కొట్టింది, ఇలా అక్కడ పోయింది. అక్కడ ఇంకో బాబుని గరిచింది, ఆడికెచ్చిగా అక్కడ వెళ్ళిపోయింది. అది ఇక్కడ స్థానికంగా ఎన్ని కుక్కలు ఉన్నాయి? అలాగే మీకు ఒకటే కుక్క వచ్చిందా లేకపోతే ఇంకెన్ని? ఇడిగా ఒకటే వచ్చింది మెల్లగా. అది పొద్దున నేను కూడా లేచి ముగ్గేస్తున్నాను, అక్కడ వెనకాల నుంచి వచ్చింది, ఇట్లా చేయి పట్టుకుంది. నేను నూకేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చే వరకు నేను అరిశాను. మా పేరెంట్స్ అందరూ వచ్చి దాన్ని ఎల్లగొట్టేశారు. ఇంకా ఇక్కడ ముందుకు వచ్చి అమ్మమ్మని గరిచింది, అక్కడ ఒక బాబుని కూడా గరిచింది. అసలు ఆ కుక్కలు రావడానికి కారణం అక్కడ చెత్త వేయడమే. 10-15 కుక్కలు ఉంటాయి, వాటి కోసం అసలు ఎవరు పట్టించుకోరు. పిల్లలు వాకింగ్ చేసుకుంటుంటే పొద్దున్న లేచి 3 నెలల వాకింగ్ లేదు, ఏం లేదు పిల్లలకు. అసలు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం, 2-3 సార్లు ఇచ్చినాం. వచ్చిర్రు కానీ ఒక్క కుక్కను పట్టుకోలేరు. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి దొరుకుతలేవు, వాళ్ళు పట్టుకుంటలేరు. అట్లా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది అని కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. ఒకసారి మీరు మాట్లాడండి మేడం. చాలాసార్లు కంప్లైంట్ చేశాం మేడం. ఏంటంటే తీసుకుపోతారు, అప్పటిదప్పట్లో ఏంటంటే తీసుకుపోతున్నామని తీసుకుపోతారు. మళ్ళీ యథావిధిగా అదే విహారం నడుస్తుంది మేడం. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ గల్లీలో 4 కలిసింది మేడం. ఈ కాలనీలో మేము ఎవరికి చెప్పుకోవాలి మాకు అర్థమవుతలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతామా, వాళ్ళు ఏమంటారు మా తేడా, మాకు ట్రీట్మెంట్ లేదు, మీరు ఎక్కడన్నా చూపించుకోరు, సంగారెడ్డి అన్న పోయి గాంధీకి అన్న పోండి అంటారు. మార్నింగ్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ పట్ల ఎలా ప్రవర్తించారు? ఏంటంటే ఇక్కడ మాకు సరిగ్గా ట్రీట్మెంట్ లేదు మేడం, మీరు సంగారెడ్డి అన్న పోండి, ఇక్కడన్నా పోండి అని చెప్పారు. అంటే సంగారెడ్డి ఎందుకు పోతాం, పెద్ద హాస్పిటల్ ఉంది మాకు, సంగారెడ్డి ఎందుకు వెళ్ళిపోతాం మేడం. 2 లైన్లు కట్టించారు మేడం. కట్టిస్తే అందులో పోయినాక చాలా మంది కుక్కలు గరిచిన 20 మంది దాకా నిలబడ్డారు లైన్. కుక్కలు కలిసిన రండి అంటే నేను కూడా వెళ్ళిన లోపలికి పిల్లని తీసుకొని. అయితే సంకలెత్తుకో మరి, ఇంకా నువ్వు వినలేందుకు అని నన్ను అంటుంది మేడం. ఇక నేను సపటిదాకా బయటకు వచ్చి నేను వదిలేసి లోపటిని వాళ్ళ ఇంజక్షన్లు ఇచ్చి పంపించారు బయటికి. పటాన్చెరులో ముదిరాజ్ కాలనీ అంటారు ఇక్కడ. ఇలాగే స్థానికంగా కొన్ని కాలనీస్ ఇక్కడ ఏర్పడ్డాయి. అన్ని కాలనీస్లో కూడా ఒకే ఒక కుక్క అక్కడ నుంచి ఎల్లగొడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని కరిచినట్టు ఇక్కడ తెలుస్తోంది. అలాగే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా, హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారనేది వీరి మాటల్లో మనం తెలుసుకోవచ్చు. స్థానికంగా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకొని అధికారులు ఇక్కడ కనిపిస్తున్నట్లు వీళ్ళు చెప్తా ఉన్నారు.